తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్. సో హైదరాబాద్లో ఎక్కువ శాతం ఏదైతే ఈ డ్రగ్స్ పరంగా లేదు అనంటే హత్యలు చేయడం, లేదంటే ఇంకో వ్యక్తిని అసభ్యకరంగా చూడటము, ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి యొక్క ఏదైతే థాట్స్ అనే విధానం ఉంటుందో ఆ థాటింగ్ అంతా కూడా చేంజ్ అయిపోవడానికి గల కారణం ఏంటి అనంటే ఇప్పుడు హైదరాబాద్లో కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. సో అందులో భాగంగానే హైదరాబాద్లో కుకట్పల్లి సైడ్ కావచ్చు, మాదాపూర్ ఏదైతే ఐటీ రంగాలు అనేది ఉన్నాయో సో ఆ సరౌండింగ్ ప్రాంతంలో అన్నీ కూడా కో లివింగ్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలుసా. సో ఇప్పటి వరకు సో హాస్టల్స్ అనేది చాలా వరకు అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో కొన్ని చోట్ల మాత్రమే అది కూడా ఏదైతే రూమ్ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసినంత వరకే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ కో లివింగ్ యొక్క సర్క్యులేషన్ అనేది ఎంత దారుణంగా ఇప్పుడు సర్క్యులేట్ అయ్యింది అని అంటే అబ్బాయి అమ్మాయి అనేది కూడా కలిసి ఉండేటువంటి ఓ కో లివింగ్ అనేది హాస్టల్స్ కూడా ఉన్నాయి అన్న విషయము వింటుంటేనే నిజంగా సో హైదరాబాదే కాదు, ఈ మధ్య కాలంలో చాలా ప్రదేశాల్లో కూడా ఇదంతా కూడా విస్తరించి ఉన్నది అని చెప్పేసి ఒక వ్యాఖ్య. అయితే వరల్డ్ వైజ్ గా చూసుకుంటే కో లివింగ్ అనేది 4000 CR అంటే అప్రాక్సిమేట్లీగా మనకి 4000 కోట్లకు పైగా ఈ యొక్క కల్చర్ అనేది ఉంది. ఇందులో ఒక మన దరిద్రం ఏంటి అనంటే 750% వరకు మన హైదరాబాద్ లోనే ఉంది అనంటే ఎంత దారుణం. నిజంగానే ఈ కో లివింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనంటే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 400 హాస్టల్స్ పైగా ఉన్నాయి. అంటే ఇందులో ఉండేటువంటి యూత్ 7 అంటే ఆల్మోస్ట్గా 70,000కు పైగా యూత్ అనేది ఉంటుంది. ఇందులో 60 to 70% వరకు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటే 40 to 60% ఈ ప్రాంతంలో మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే హాస్టల్స్ ఎక్కువగా ఉంటున్నట్టు, తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి హాస్టల్స్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు ఈ కో లివింగ్ గురించి చూసుకుంటే డ్రగ్స్ రిలేటబుల్గా, లేదు అంటే మద్యం మత్తులో ఉండి అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళు, లేదు అంటే అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన తెలుగు సాంప్రదాయానికి విభిన్నంగా ఉండేటువంటి ఈ సాంస్కృతిక కలాపాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని కూడా ఇటు తల్లిదండ్రులు అలాగే సంస్కృతికి సంబంధించినటువంటి ఏదైతే పరిజ్ఞానులు ఉంటారో వీళ్ళు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి ఇక మీదట ఉండే కొద్దీ పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సో ఈ కో లివింగ్నే ఎంకరేజ్ చేసేటువంటి రోజులు కూడా వస్తాయేమో అనే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కో లివింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ మధ్య కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఏం చేసేవారంటే కొంతమందికి రూమ్స్ డివైడ్ చేసి ఉన్నటువంటి కో లివింగ్ అని ఎలా అంటారు అంటే హాల్, కిచెను, బాల్కనీ ఇవన్నీ కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఈ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అందరికి డిఫరెంట్గా ఉంటాయి. ఈ సరౌండింగ్స్లో యూజ్ చేసుకునే థింగ్స్ అన్నీ కూడా జిమ్ సంబంధించినవి. ఇవన్నీ కూడా ఈ పర్సన్స్ అనేవి అందరూ కూడా ఇంక్లూడింగ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఏదైతే ఈ సాంప్రదాయాన్నే వీళ్ళు దారుణంగా ఇంకా కో లివింగ్కి ఉండగా ఇంకా అది ఎక్కువైపోయింది అనమాట. అది ఎలా అంటే ఊర్లో నుంచి రావటము, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, దానికి సంబంధించి వీళ్ళు ఒక్కొక్కరు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఫ్లాట్స్ తీసుకోవడం. కొంచెం ఫ్యామిలీస్ ఉండే రిలేటబుల్ ఏరియాస్లో అయితే ఈ కో లివింగ్ ఏదైతే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండేటువంటి కల్చర్కి ఎవరు కూడా ఒప్పుకోరు. అండ్ అలానే రెంట్కి రూమ్స్ అనేది ఇవ్వరు. కానీ ఈ మాదాపూరు, మియాపూరు, కేపీహెచ్పి, ఈ కుకట్పల్లి ఇటు సైడ్ మొత్తం సరౌండింగ్ ఇంకా చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఎర్రగడ్డ, అమీర్పేట, దీనికి సంబంధించినటువంటి బంజారా హిల్స్ ఇటు సైడ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 2 BHK ఫ్లాట్ తీసుకున్నారు అంటే అందులో అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి ఉంటారు. ఇప్పుడు కలిసి ఉన్నంత మాత్రాన తప్పేంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కలిసి ఉన్నంత మాత్రాన నిజంగానే ఎక్కడ తప్పైపోయి ఉండదు. కానీ మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి విరుద్ధంగా విభిన్నంగా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక వ్యక్తి పొద్దున్న లేవాలి, వాటర్ తాగాలి, టిఫిన్ చేయాలి, ఆ తర్వాత లంచ్ చేయాలి, ఆ తర్వాత డిన్నర్ చేసుకోవాలి, వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి పడుకోవాలి. ఇది సర్కిలింగ్గా జరగాలి. లేదు అంటే లేదు ఫస్ట్ నేను డిన్నర్ చేస్తాను, ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను లంచ్
చేస్తానంటూ నీ సర్కిల్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకున్నావు అని అంటే నీ బాడీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, వర్క్ అంతా కూడా డిస్టర్బింగ్గా ఉంటుంది. మనకంటూ ఒక సర్కిల్ అనేది ఉంటుంది. అలానే మనకి ఏదైతే సాంప్రదాయం అనేది ఒకటి ఉందో, ఒక ఐటెం నిజంగానే ఆ ఐటెంని మనం కాపాడుకోవాలి. అంతేగాని సో ఏదైతే ఈ కో లివింగ్ అంటూ లేదంటే ఈ డ్రగ్స్ పరంగా తాగులు ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ చేసుకుని మన లైఫ్ స్టైల్ని మనం డిస్టర్బ్ చేసుకోవడమే కాకుండా పేరెంట్స్కి నిజంగా మచ్చ తెచ్చే విధంగా ఈ మధ్య యూత్ ఉన్నారు అన్నట్టు కొన్ని నివేదికలు అయితే చెప్తున్నట్టు తెలిసింది. ఈ కో లివింగ్లో కూడా వాళ్ళు కలిసి ఉన్నాం కదా, తప్పేముంది, తర్వాత సహజీవనం చేయొచ్చు, ఆ తర్వాత శారీరకంగా కలవచ్చు, ఆ తర్వాత మీరైతే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనేది ఒకటి తీసుకుంటారు. నచ్చకపోతే ఈ కో లివింగ్లో ఏంటంటే మేము ఉండి సహజీవనం చేసి ఒకళ్ళొకళ్ళు కలుసుకున్న తర్వాత శారీరకంగా దగ్గరైన తర్వాత మాకు నచ్చకపోతే మేము పెళ్ళికి ముందే విడాకులు తీసుకోవచ్చు. అంటే అలా ఎంతమందితో తీసుకుంటాం? ఒకళ్ళు నచ్చలేదు, ఇద్దరు నచ్చలేదు, ముగ్గురు నచ్చలేదు, ఎంతమందితో అలా సహజీవనం చేస్తారు? అందుకే నేను అన్నాను, సంస్కృతి సాంప్రదాయం అనే ఒక ఐటెం అనేది ఉంటుంది. దాన్ని మనం మనకి నచ్చినట్టు వాడుకోకూడదు. మనకి ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టు ఉండాలి. కానీ ఈ వాడుకునే విధానం అనేది నీకు కరెక్ట్ అనిపించింది ఎదుటివారికి కరెక్ట్ అవ్వాలని లేదు. ఆ విధంగా ఈ కొటేషన్స్ అనేవి మన ఈ సంస్కృతి సాంప్రదాయాలకి వర్తించవు. సో అలాంటి ఈ కో లివింగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 12 అంటే అప్పట్లో ఐటీ రంగాల్లో 12,000 నుంచి 25,000 వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఆ ఛార్జెస్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ కో లివింగ్ అని చెప్పేసి రూమ్స్ తీసుకుని అందులో ఉండటము, దీన్ని ఇంకా దారుణంగా ఈ 4,000 CR నుంచి ఇందులో పర్సంటేజ్ 750 వరకు మన హైదరాబాద్లో ఉన్నారంటే అది సిగ్గుచేటు అని చెప్తుంది. ఎందుకంటే ఆ మధ్య కాలంలో సర్వేస్ జరిగినప్పుడు ఏదైతే HIV రిలేటబుల్ చూసుకున్నామో అది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళే ఎక్కువ, ఆల్మోస్ట్ 90% వరకు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. సో మీ అందరికీ తెలుసు కదా ఈ విషయము. అంటే ఈ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఎవరితో వాడితో వాళ్ళతో సహజీవనం చేయటం వల్లనే ఇలాంటి వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆవేదన అయితే నిజంగా వాళ్ళ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే జాబ్కి అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసి ఇలాంటి ఒక సహజీవనాన్ని జీవిస్తున్నారంటే ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అలాంటి ఈ కో లివింగ్ యొక్క సంస్కృతిని మరలా తీసుకొచ్చి ఉన్నటువంటి ముందున్న జనరేషన్ని ఇంకా ఏ విధంగా భ్రష్టు పట్టిస్తారా అనే విధంగా ఈ యొక్క కో లివింగ్ అనేది కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మీరు నియర్ బైలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? సో వీటికి మీరు ఎంకరేజ్ చేస్తారా? లేదు అని అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏదైతే జెన్జీ కిడ్స్ అంటూ ఉంటారో ఇవన్నీ కూడా అలవాటే అంటారా? మీకేమనిపిస్తుంది అనేది మస్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.